నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు జగన్ సానుభూతి కోసం బీసీ యువకుల్ని బలి చేయడం దారుణం. మైనర్ బీసీ యువకుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడం క్రూరం. బోండా ఉమాని అరెస్ట్ చేయడానికి పోలీసుల కుట్ర. కొండపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు కోనేరుపల్లె టెంపుల్ చొప్పదండ మండలం కోనేరుపల్లె గ్రామంలో నూతనంగా రూపొందించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో మెట్పల్లి ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్ ని ఆల్రౌండర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ మహమ్మద్ అఖిల్, అక్రమ్, కాచిన్, సోయం ఆధ్వర్యంలో 11 టీంలు పాల్గొంటున్నాయి. నియోజకవర్గ స్థాయి పాస్టర్ల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కేశినేని శివనాథ్, తిరువూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూనూరు గౌతమ్ రెడ్డి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎందుకుగాను స్థానిక ఆర్ఓ ఎన్నికల అధికారి డి చిన్నయ్య వివరాలను స్థానిక విలేకరులకు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14 వార్డుల్లో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు శ్రీరంగపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ముప్పే హనుమంతు మరియు రంగస్వామి అనుచరులు 40 కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్. అలుగునూరులోని ఉన్నతి కన్వెన్షన్ లో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ 150 పడకల ఆసుపత్రి, అది కాక బీడీ కార్మికుల ఆసుపత్రి, దాంతో పాటుగా కేంద్ర విద్యాలయ దక్షిణం, ఈ విధంగా అనేక పనులు మీరు చేస్తే ఏం చేసారు? మీరు అధికారంలో ఉన్నారు కదా. పార్లమెంట్ గురించి మాట్లాడితే పార్లమెంటులో మీ ఎంపీగా గలవిప్పినాం, తెలంగాణ కోసం మన సొంత పార్టీలో కొట్టాలని తీసుకొచ్చినాం. అందుకే దయచేసి కోరుతా ఉన్న ఒకటే మాట, ఊర్లలో మీరు ధర్నానై మీ ఊర్లో మీరు బూత్ తెచ్చుకుంటామని గట్టిగా ఒక్కసారి మీ అందరూ చేయలేదు. ఏమంటారు? ఎవరు బూత్ మెజార్టీ తెచ్చుకుంటామని ధైర్యం ఉందని చేయవటమే. ఎవరి బూతుల వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు 32,000 మెజార్టీ వస్తే రేపు 50,000 మెజార్టీ ఒక టార్గెట్ పెట్టుకొని నేను నడవాలి. అలా నేను జిల్లా మంత్రిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 316 బూతులను ఏబిసి కేటగిరీ ఇస్తాం. ఎవరైతే బూత్లో ఉన్న ఓట్ల కంటే 60-70% కంటే ఎక్కువ చేస్తే మీరు మీ ఊర్లో ఏ అభివృద్ధి పనులు అడగండి. మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ పాషా గారు. భావించేవాడు. మరి నన్ను ఆశ్రయించిన కేసీఆర్ గారికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నన్ను అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పి అన్న బండా లక్ష్మణ్ మన శాసనసభ్యులు కూడా వారిని గట్టిగా అలాగే మన సమన్వయకర్త జహంగీర్ గారికి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కృష్ణా జిల్లాలో జరిగిన గులకరాయి దాడిలో అమాయకుడైన బీసీ మైనర్ యువకుల్ని బలి చేయడానికి పోలీసులు కుట్ర పన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమాయకులైనటువంటి బీసీ మైనర్ యువకుల్ని అరెస్టు చేసి 4 రోజులుగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి దాడి చేసినటువంటి ఘటనలో బీసీ యువకుల్ని బలిపశువులు చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, పోలీసు వైఫల్యం వలన ఈ ఘటన జరిగితే ఇద్దరు అమాయకమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మైనర్ యువకుల్ని తీసుకుపోయేసి చిత్రహింసలు చేసి వాళ్ళపైన ఆ నెపాన్ని నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అధికారులు. నేను ఒకటే అడుగుతున్నాను, ఘటన జరిగిన తర్వాత మరుసటి రోజే సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన యువకుల్ని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. మీరు అనధికారికంగా నేను మీ చట్టం ప్రకారమే వస్తాను, ఎవరైనా ఒక నిందితుని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఈ యువకుల్ని అదుపులోకి తీసుకుని ఎన్ని రోజులు అయింది, వాళ్ళ పైన 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళని చితగుడ్డి నేరం చేసింది మీరేం చెప్పి ఒప్పుకోమని చెప్పడం రాష్ట్ర పోలీసు శాఖకి డీజీపీకి తగునా చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. కొండపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ శక్తినగర్ తదితర ఏరియాలు 13-14 వార్డులు తిరుగుతూ ఉన్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తప్పకుండా తెలుగుదేశం కూటమిని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు శక్తినగర్లో ఉన్నాను. ఉదయం గడప గడప కార్యక్రమం, సాయంత్రం గ్రామాల ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నాను. దాదాపుగా ఈ 20వ తారీఖు కల్లా గ్రామాల్లో మొత్తం నియోజకవర్గం అంతా కూడా అన్ని గ్రామాల ఆత్మీయ సమావేశాలు పూర్తవుతున్నాయి. తర్వాత 22వ తారీఖు నామినేషన్, ఆ తర్వాత ప్రచారం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అదే రకంగా మైలవరం నియోజకవర్గంలో కూడా ప్రజల నుంచి పెద్ద మద్దతు వస్తూ ఉంది. ఎందుకంటే కారణం, ఈ ప్రాంతాల్లో వచ్చిన అభివృద్ధి ఆపేశారు అమరావతిని, అట్లాగే ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి ప్రాజెక్టుని ఆపేశారు, అట్లాగే మౌలిక వసతుల కల్పనకి డబ్బులు లేకపోయింది. అట్లాగే ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి నేను పలు పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి పత్రాలు ఇచ్చినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి కుళాయి విషయం మీద మొదటి ప్రాధాన్యత ఇచ్చి దానికి నేను పలు పర్యాయాలు తిరిగితే చివరిలో నోటిఫికేషన్ రావడానికి ఒక 10 రోజుల ముందు జీవో ఇష్యూ అయింది. కానీ అది టెండర్లు తెచ్చి దాటలేదు. తప్పకుండా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఈ టెండర్లు పిలిపించి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి తాగునీటి సమస్య పరిష్కారం. కోనేరుపల్లె టెంపుల్ చొప్పదండి మండలం కోనేరుపల్లె గ్రామంలో నూతనంగా రూపొందించిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చెన్న మాధవుని పవనసుతరాజు ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమాలు ప్రముఖులు, వేద పండితులు, జగన్నాథ విష్ణువర్ధనాచార్యుల సమక్షంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇంత అద్భుతంగా మనకు అగ్నిమదనం చాలా త్వరితగతిన అగ్నిమదనం పడింది. మరి ఆ భగవత్ యోగ్యత ద్వారా కూడా అంతే ఉన్నతంగా సాగాలి అని స్వామి ప్రతిష్ఠితుడై పొంగు బంగారం చేసే ఫలాలను మనందరికీ ప్రసాదింపజేయాలని సంకల్పం చేసుకుని ఈ అగ్నిమదనం చేసినటువంటి ప్రక్రియను ముందుగా మనం ఆ వృత్తాకార హోమగుండంలో, పౌండరీకం అనేటువంటి హోమగుండంలో దాన్ని ధరింపజేస్తాం. ముందుగా ఇక్కడ కర్తలు దీన్ని ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా అక్కడికి తీసుకొస్తారు. ముందుగా మనం ద్వారా తోరణ పూజ అనే కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. అక్కడ ఈ ద్వారా తోరణ పూజ చేసుకొని అగ్నిమదనం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ యొక్క ఉదయపూట కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ఎందుకంటే చాలా ఆలస్యమైంది. అయితే ఈ అగ్నిమదనానంతరం చిన్న హోమం చేసుకొని పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత ఇంకా మరి మీరు భోజనానికి వెళ్ళొచ్చిన తర్వాత మెట్పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో మెట్పల్లి ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్ ను ఆల్రౌండర్ గంగాధర్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ మహమ్మద్ అఖిల్, అక్రమ్, కాచిన్, షోయబ్ ఆధ్వర్యంలో 11 టీంలు పాల్గొంటున్నాయి. అక్కడ బాగా ఆడండి సార్, ఆల్ ది బెస్ట్, బాగా ఆడాలా. తర్వాత అక్కడి క్యాప్టెన్ ఇట్రమ్మను
కెప్టెన్ అమ్ము ఇట్లా ఆల్ ది బెస్ట్ ఛాంపియన్షిప్ కొట్టాల ఎంపైర్స్ రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పు నువ్వు చెప్పు భారతీయ విద్యానికేతన్ హై స్కూల్. నియోజకవర్గ స్థాయి పోస్టల్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కేశినేని శివనాథ్ గారు, మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు. కష్టపడి సంపాదించుకొని ఉండొచ్చు, ఈ రోజు ముగ్గురు కొడుకులు ఉండొచ్చు కాబట్టి మిగతా ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు తండ్రి ఆస్తి వచ్చిన మిగతా ఇద్దరు కొడుకులకి పట్టాలు ఇప్పించడం, ఈ రకంగా మీ తరపున బాధ్యత తీసుకుంటామని చాలా ఈ కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి మాట్లాడుతున్నాను, ఎన్టీఆర్ జిల్లా గురించి మాట్లాడుతున్నాను. కమ్యూనిటీ హాల్స్ అత్యధికంగా శాంక్షన్ చేసి కట్టించింది నేను. మైలవరంలో 75 లక్షల రూపాయలతో నిర్మాణం దాదాపుగా మెయిన్ రోడ్లోనే పూర్తి చేయించారు. అదంతా దళిత వాళ్ళ నుంచి పెళ్లిళ్ళు చేసుకున్నా లేదా ప్రార్థన చేసుకున్నా అక్కడ మిమ్మల్ని ఆపిన వాళ్ళు లేరు. రెడ్డిగూడలో ₹1 శాంక్షన్ చేశారు పల్లె మధ్యలో, కానీ దురదృష్టవశాత్తు ఎవరో పని ముందుకు తీసుకెళ్లలేదు, ఆ ఫండ్స్ ఏమి ల్యాప్స్ అవ్వలేదు. నేను రాగానే ఆ ₹1 ఆ నిర్మాణాన్ని ఎవరికొకరితో టెండర్ లేపించి పూర్తి చేపిస్తారు. దానివల్ల ఉపయోగం ఎవరికి? అక్కడ ఉన్న క్రైస్తవ సోదరులకి, అక్కడ ఉన్నటువంటి దళితులకి పెళ్లిళ్ళు చేసుకున్నా, ప్రార్థన చేసుకున్నా. తిరువురు పట్టణంలోని వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోనూరు గౌతమ్ రెడ్డి. మన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం మన జగనన్న రథసారథిగా పంపిన తిరువురు నియోజకవర్గం నుండి విద్యావంతుడు, వినయశీలి, ముఖ్య భారతదేశపు సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడుతానని దేవుని పేరు ప్రమాణం చేస్తున్నాను. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు గాను స్థానిక ఆర్ఓ ఎన్నికల అధికార డి చిన్నయ్య వివరాలను స్థానిక విలేకరులకు వెల్లడించారు. 100 మీటర్ల లోపు నామినేషన్ కేంద్రం వద్ద ఎవరూ ఉండకూడదని, నియోజకవర్గంలో 67 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. ఆ రోజు ఒక్కరోజే స్క్రూటినీ, నెక్స్ట్ లాస్ట్ డేట్ విత్ డ్రాయల్ క్యాండిడేట్స్ ఎవరైనా విత్ డ్రాయల్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక 29వ తేదీ సాయంత్రం 3 గంటల లోపు విత్ డ్రాయల్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళా మనకు పోలింగ్ జరిగేది కంటెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే కనుక 13వ తేదీ మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అనేటువంటిది నెరవేర్చడం జరుగుతుంది. మనకు 262 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ జూన్ 4వ తేదీన ప్రారంభమవుతుంది. తర్వాత ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ పూర్తయిపోయేది జూన్ 6వ తేదీ కల్లా పూర్తయిపోతుంది. ఇది మన ఎన్నికల షెడ్యూల్. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ షెడ్యూల్ ప్రకారము ఫాలో కావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని రాజకీయ పక్షాలకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు పోలింగ్ సజావుగా జరిగేదానికి, ఎన్నికలు సజావుగా జరిగేదానికి ప్రజలందరూ, రాజకీయ నాయకులందరూ కూడా, ప్రెస్ అందరూ కూడా కోఆపరేషన్ ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14 వార్డులలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు.
వెల్దురి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ముప్పే హనుమంతు మరియు రంగస్వామి అనుచరులు 40 కుటుంబాలు అభివృద్ధి శూన్యమని, గ్రామం అభివృద్ధి చెందాలంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుందని కేఈ శ్యామ్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో చేయగల గుర్తు ఓటేస్తాం. రంగస్వామి, నా పేరు రంగస్వామి. అన్నకు శ్యాంబాబు అన్నకు అత్యధిక మెజార్టీతో రంగస్వామి, నా పేరు రంగస్వామి. అన్నకు శ్యాంబాబు అన్నకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ఉన్నాము. మా ఊరికి ఏదైనా కొన్ని నడిపిన పనులు చేయాలని మేము ఆశిస్తున్నాము.